బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఎర్రా సత్యనారాయణ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మాజీ గవర్నర్ గారు అయినటువంటి దత్తాత్రేయ గారు, సోదరులు గుజ్జ కృష్ణ గారు, కోలా జనార్దన్ గారు, ఇతరత్ర మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్య దేశంలో పాలకుల వైఖరి దినదినం నియంతలు తరిపించేటువంటి ధోరణి కొనసాగుతూ ఉన్నది. ఒక మనిషి శరీరంలో అనేక అత్యంత మనిషి జీవితాన్ని నిలబెట్టేటువంటి అవయవాలు ఉంటే, ఆ మనిషిని చంపాలనుకుంటే ఒక్కొక్క అవయవాన్ని ఏ రకంగానైతే నిర్వీర్యం చేస్తారో అదే రకమైనటువంటి కుట్ర ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలకు భవిష్యత్తు లేకుండా చేయాలి, బీసీలు రాజ్యాధికారంలోకి రాకుండా చూడాలి, బీసీలు తెలివి కలవాళ్ళు కాకుండా చూడాలి, బీసీల్లో చైతన్యం వస్తూ ఉన్నది, వాళ్ళకి ఇంకా దానికి విద్య తోడైతే మా పునాదులు కదిలిపోతాయనేటువంటి దుర్మార్గపు కుట్రతోని ఒకవైపు బీసీలు తరతరాలుగా బాధపడ్డ అవమానానికి గురి అయినా పర్వాలేదు కానీ మా ఆధిపత్య దురహంకారం కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి విచిత్రమైనటువంటి వైఖరి భారతదేశ పాలక వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రపంచానికే తలమానికంగా గౌరవించబడుతున్నటువంటి దేశం. మరి ఈ దేశంలో మెజారిటీగా ఉండేటువంటి బీసీల విషయంలో స్వాతంత్రం వచ్చినటువంటి 80 సంవత్సరాలు ముగుస్తున్నటువంటి కాలంలో ప్రాథమిక విషయాల్లో బీసీలు ఆందోళన పదవిలో సాగాల్సినటువంటి పరిస్థితిని సృష్టించి కొనసాగిస్తున్నారు అనంటే వీళ్ళ కుట్ర ఎంత లోతుగా ఉందో అర్థమవుతా ఉన్నది. బీసీల కులగణన చేయండి, ఈ దేశంలో మేమేందో, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో, మా వాటా ఏందో తేల్చాలనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా బీసీల నుండి వినిపిస్తున్నా, గతంలో అనేక సందర్భాల్లో కులగణన చేస్తాం, బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటాం, వీళ్ళకి న్యాయం చేస్తామని హామీలు ఇచ్చినటువంటి పాలక వర్గాలు ఇవాళ తీరా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి, ఆ నిర్ణయాలు అమలు చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతున్నటువంటి పరిస్థితులలో మొదటికే మోసం లాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. కాబట్టి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం, దేశంలో కులగణన జరగాలి, మా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడాలి, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ఆ తీర్మానాన్ని చట్టంగా పార్లమెంటు ఆమోదించి కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని దాటుకోవాలి. అదే రకంగా అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో బకాయిలే కాదు, ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బకాయిలు చెల్లించి మేము విద్యార్థులను ఆదుకుంటామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఒకవైపు ఉంటే, మరొక వైపు విద్యకు ఏదో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలను సృష్టిస్తున్నాం, కల్పిస్తున్నాం అనేటువంటి మోసం చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మేము తక్షణమే డిమాండ్ చేసేది ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. లేకపోతే ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అవమానానికి, అన్యాయానికి గురైనటువంటి వర్గాలు చేస్తున్నటువంటి పోరాటాలను కూడా పరిగణలోకి తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో, అదేవిధంగా భారతదేశంలో బీసీల కులగణన ఇతరత్ర విషయాల్లో అదే రకమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి పందాను ఎంచుకొని మేమందరం ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి కల్పించకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు పాలకులు కావడానికి, మీ రాజ్యాకాంక్ష తీర్చుకోవడానికి మేము ఓటర్లుగా మాత్రమే మీరు పరిగణిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మార్పుల వెనుక
మేము ఉన్నామనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోకుంటే దేశంలో నియంతృత్వంగా 200 సంవత్సరాల పాటు పాలించినటువంటి బ్రిటిష్ పాలక వ్యవస్థను తరిమివేసింది ఈ జాతి. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చరిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసింది తెలంగాణ జాతి. రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చింది, వాటిని రద్దుపరిచింది కూడా రైతాంగ పోరాటం. అంటే ప్రజాస్వామ్య దేశంలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి పాలక వర్గాలు వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసి శభాష్ అనిపించుకోవాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ప్రజలు ఉద్యమిస్తేనే, నిలదీస్తేనే, మెడలు వంచుతేనే మేము మీ సమస్యలు పరిష్కరిస్తామనేటువంటి ధోరణి. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ఇది నియంతృత్వం కాదా? నియంత్రణ లక్షణం కాదా? ఆ రకమైనటువంటి పరిస్థితి దేశంలో కొనసాగితే దేశ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మేము మీ మెడలు వంచుతాం, అదే రకంగా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకుంటాం. ఇప్పటికైనా మీలో ఆ సోయి, మీలో ఆ విజ్ఞత కలిగి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్కారం లేదు కాబట్టే మా ఆవేదనను, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఈ ధర్నాల ద్వారా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా ఒక హెచ్చరిక మాత్రమే. మీ నిరంకుశత్వానికి, మీ దుర్మార్గానికి ఇదొక సూచిక మాత్రమే. మీరు అదే మీ లక్ష్యం, మేము ఈ రకమైనటువంటి వైఖరితోనే ముందుకు సాగుతాం అనేటువంటి దుర్మార్గమే మీ మనసులలో గూడు కట్టుకొని ఉంటే దానికి బుద్ధి ఎట్లా చెప్పాలో కూడా మేము ఆలోచించుకొని ఆ పందాన్ని కూడా ఎంచుకుంటాం అనేటువంటి హెచ్చరిక చేస్తూ, కులగణన జరగాలి, బీసీలది ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇమీడియట్గా పే చేయాలి, 42% రిజర్వేషన్లను చట్టబద్ధత రావాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఎర్రా సత్యనారాయణ గారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో పాల్పంచుకున్నటువంటి మా విద్యార్థి మిత్రులకు, బీసీ సంఘాల పెద్దలకు, మా ఆడబిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, సెలవు.